నా పేరు డాక్టర్ మానేపల్లి సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఐఏఎస్ని. 1963 ఐఏఎస్ జమ్మూ కాశ్మీర్ క్యాడర్. నేను జమ్మూలో చేశాను, శ్రీనగర్లో చేశాను, తర్వాత డెహ్రాడూన్లో చేశాను, అమృత్సర్లో చేశాను, చండీగఢ్, పాటియాలా, జలంధర్ వీటిల్లో కలెక్టర్గా చేస్తూ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్లో సిఎండిగా చేసి తర్వాత ఇస్రోలో డైరెక్టర్గా చేశాను. అబ్దుల్ కలాం మా దగ్గర సైంటిస్టు, వీఆర్ మిసాల్ ఇన్నోవేటర్స్. తర్వాత నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా సెంట్రల్ సెక్రటరీలో చేస్తూ అంచెలంచెలుగా చీఫ్ సెక్రటరీగా ఎదిగాను. తర్వాత 7 కంట్రీస్కి అంబాసిడర్గా పనిచేశాను. తర్వాత నేను 2005లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత కూడా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ దాంట్లో డైరెక్టర్ జనరల్గా చేశాను అప్ టు 2018 వరకు ఢిల్లీలో. తర్వాత మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్రీలో చైర్మన్ క్యాబినెట్ హోదా చేశాను అప్ టు 2022. ఈ యొక్క ప్రదర్శన ఏంటంటే మేము ఇక్కడికి వస్తాం కారణం ఏంటంటే బాలాజీ ఈ యొక్క మెమోరియల్ స్కూల్కి వస్తాం కారణం ఏంటంటే ఒక చీఫ్ గెస్ట్గా వచ్చాను. తర్వాత ఈ పిల్లలకి ఈ యొక్క కొత్త ఇన్నోవేషన్ గురించి వాళ్ళ యొక్క మనుగడ గురించి చెప్తాకి మేము కొద్దిగా మా ఉన్న పరిజ్ఞానంతో వాళ్ళు కొద్దిగా చెప్తాం జరిగింది. మోరోవర్ ఏంటంటే నేను సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాను. 388 పిల్లలు చదివించాను ఇప్పటి వరకు. దాంట్లో 60 మంది విద్యార్థుల్ని దత్తత తీసుకొని బీటెక్ మెకానికల్ చేయించి వాళ్ళని టాటా స్టీల్స్లో ఉపాధి అవకాశాలు కల్పించాం. తర్వాత తదుపరి 285 మంది ఆడపిల్లల్ని ఎవరైతే మన వీళ్ళల్లో బాసనలు తోముతారో అటువంటి వాళ్ళ పిల్లల్ని నేను దత్తత తీసుకొని వాళ్ళకి 10th క్లాస్ నుంచి ఎంబీబీఎస్ వరకు చదివించి వాళ్ళ ఆల్ ఓవర్ ఇండియాలో గవర్నమెంట్ సెక్టర్లో ఎంబీబీఎస్ ఉద్యోగాలు చేస్తూ డాక్టర్ ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నారు. ఏంటంటే నా యొక్క గోల్ ఏంటంటే మనము వచ్చింది మామూలుగా కొంతమంది సహాయపడాలి, మానవ జన్మయుతం కాబట్టి కొంతమంది తోడ్పడాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాను. ఇది ఎంత కంప్లీట్ ఏంటంటే నాది పూర్వం నాది ఏంటంటే యాక్చువల్గా బేసిక్గా నాది నల్గొండ, కానీ మైగ్రేషన్ మేము హైదరాబాద్ వచ్చాం మా ఫాదర్ వాళ్ళు. నాది 9th జనరేషన్. వారిది శరక సంహిత వారసులు మేము. ఆ యొక్క విజ్ఞానంతోనే మేము ఎక్కడ గ్రంథాలు చదవలేదు, ఏం చేయలేదు, కానీ వాళ్ళ యొక్క పాండిత్యంతో కరోనాని టైంలో చాలామంది కషాయాలు తయారు చేసి చాలామంది లైఫ్ని సేవ్ చేసాం. అది కాకుండా నేను క్యాన్సర్తో బాధపడుతూ లాస్ట్ స్టేజ్లో 3 నెలలు చనిపోతారన్న వాళ్ళకి ఛాలెంజ్గా తీసుకొని 17 మందికి రీలైఫ్ ఇచ్చాను. ఇది నా యొక్క వృత్తాంతం. థ్యాంక్ యూ.